క్రైస్తలో షలోం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. నోటి ఫలం చేత మనుషుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదు. ఈ రోజులో మనం చాలామందికి మేలు చేస్తూ ఉంటాం, నోటి మాట సహాయం చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తాము బాగుండాలనేటువంటి స్వార్థం కొద్దీ మన మాటలు వక్రీకరించి ఇతరుల ఎదుట మనల్ని చెడు చేస్తూ ఉంటాం, మన క్యారెక్టర్ని పాడు చేస్తూ ఉంటాం. ఇలాంటి వారి కోసం బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసఘాతకులే. వారు తమ స్వార్థాల కోసం, ఇతరులతో తాము బాగుండడం కోసం మనల్ని చెడు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో దేవుడే కలుగు చేసుకుంటాడు, దేవుడే జవాబిస్తాడు. అలాంటి వారిని బట్టి దేవుడు మనకిచ్చిన మంచి క్యారెక్టర్ని పాటు చేసుకోకూడదు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. క్రైస్తలో షలోం.